ముందు ఋషులు, యోగులు ఈ దండాన్ని ఎందుకు క్యారీ చేస్తారో మీకు తెలుసా? మీరు ఏదో ఒక సైడ్ నుంచి ఊపిరి తీసుకున్నారనే విషయం మీకు తెలుసా? ఏంటి బ్రెయిన్ స్టేట్స్ ఎలా మార్చాలో చెప్తానని వేరే టాపిక్లోకి వెళ్తాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. ఇది ఒక వే అనమాట. ఇదే స్వరయోగ. ఇది ఒక పెద్ద మాన్యువల్ లాంటిది అనమాట. అసలు మీ బ్రీత్, మీ బ్రెయిన్ స్టేట్స్ ఎలా ఇంటర్ కనెక్టెడో చెప్పే పెద్ద శాస్త్రం. సైన్స్ ప్రకారం ఏంటంటే మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ ఊపిరి ఇంటర్లింక్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీ బ్రెయిన్లో గందరగోళం ఉంటే కనుక మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. మీ హార్ట్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా ఊపిరి కూడా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాం. సో ఈ మూడిట్లో మీరు కంట్రోల్ చేయగలిగేది ఏంటి? బ్రెయిన్ మీరు కంట్రోల్ చేయలేరు. మీ బ్రెయిన్ని, మీ హార్ట్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, హార్ట్ని కూడా కంట్రోల్ చేయలేరు. సో మీ చేతుల్లో ఉన్నది ఓన్లీ ఊపిరే కంట్రోల్ చేయగలుగుతారు. మీకు చిన్నప్పుడు గుర్తుందా, మన ఇంటికి శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఆబ్జెక్ట్స్ వచ్చేవి, అవి ఇదే అనమాట. స్వరయోగ అనేది అసలు బ్రీత్ గురించి పూర్తి సైన్స్ అనమాట. నా ఫస్ట్ ఇయర్ చూసిన అందరికీ తెలుసు. ఇదేంటంటే రైట్ సైడ్ పింగళ నాడి అని చెప్పాను. దీన్ని స్వరయోగాలో సూర్యస్వరం అంటారు. లెఫ్ట్ సైడ్ ఇడానాడి, ఇది స్వరయోగాలో చంద్రస్వరం అంటారు. అది కాకుండా ఇప్పుడు మనం తీసుకుని వదిలే ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరి లెంగ్త్ 5 టైప్స్ తత్వాలు, పంచతత్వాల కింద డివైడ్ అయి ఉంది. పృథ్వీతత్వం, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం అనమాట. బ్రెయిన్ స్టేట్స్ లో 4 మెయిన్ స్టేట్స్ అని చెప్పాను కదా, ఈ పంచతత్వాలు వాటికి రిఫరెన్స్ అనమాట. ఈ పంచతత్వాలు, ఈ 2 నాడులు, దీన్ని బట్టి మొత్తం మీ బ్రెయిన్ స్టేట్స్ ఏంటో, ఆ టైంలో మీరు ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, మొత్తం అంతా స్వరయోగాలో ఉందన్నమాట. ఎక్కువ కాంప్లికేట్ చేయట్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులో అగ్నితత్వం అని చెప్పాను కదా, అగ్నితత్వం అనే దానికి చాలా షార్ట్ ఎగ్జలేషన్ లెంగ్త్ అనమాట. ఈ షార్ట్ ఎగ్జలేషన్ లెంగ్త్ ఇన్ కేసు మీ పింగళ నాడి అంటే సూర్యస్వరంలో ఉందంటే కనుక, ఆల్రెడీ ఇది ఫైర్ ఎనర్జీ అని చెప్పాను కదా, ఫైర్స్ ద ఫైర్ అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు బీటాలో హై స్టేట్కి వెళ్తారు, హై ఫ్రీక్వెన్సీ అంటే స్ట్రెస్. ఆ టైంలో ఆ శాస్త్రం ప్రకారం అసలు మీరు ఆ టైంలో మెయిన్ డెసిషన్స్ ఏమీ తీసుకోకూడదు అని ఉంది. అది అసలు సైంటిఫిక్ కూడా అంతే కదా. స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవద్దనే చెప్తారు. ఇప్పుడు మీరు ఇడానాడిలో పృథ్వీతత్వంలో ఉన్నారనుకోండి, అంటే ఎర్త్ ఎనర్జీ అనమాట. గ్రౌండెడ్ గా ఉంటారు. ఎర్త్ వాటర్ కలిపితే ఎప్పుడు న్యూ లైఫ్ వస్తుంది. ఆ టైంలో మీరు ఏం పని చేసినా సరే ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. యోగులు, ముందు ఋషులు ఈ దండాన్ని ఎందుకు వాడతారో చెప్తాను. ఇప్పుడు వాళ్ళు మెడిటేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు సూర్యస్వరంలో ఉన్నారనుకోండి, చంద్రస్వరంలోకి మారడానికి ఇది వాడతారు. అప్పుడు వాళ్ళు ఆ దండాన్ని రైట్ ఆర్మ్ కింద పెట్టుకుంటారు. అంటే లెఫ్ట్ సైడ్ మారాలంటే రైట్ ఆర్మ్ కింద పెట్టుకుంటే ఒక 5 to 10 breaths లో అది స్వరం మారిపోతుంది. అందరూ ఇండియాలో పుట్టినందుకు ఖచ్చితంగా స్వరగా నేర్చుకోవాలండి. అది నేర్చుకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవేమీ ఉండవన్నమాట. అసలు ప్రతి దాంట్లో అంటే ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలో క్లారిటీ ఉంటుంది. మెంటల్ ఫాగ్ ఇవన్నీ ఉండవన్నమాట. అసలు నాకు కొన్ని తెలిసిన విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను, మీరు స్ప్రెడ్ చేయండి. మనం కల్చరల్ నాలెడ్జ్ని రివైవ్ చేసుకుందాం. మళ్ళీ వెస్ట్ వాళ్ళు రీబ్రాండింగ్ చేసి ఆల్రెడీ ప్రాణాయామాన్ని బాక్స్ బ్రీతింగ్ అని చెప్పి రీబ్రాండింగ్ చేస్తారు. ఇది మనమన్నా తెలుసుకుని మన కల్చర్ ఏంటో, మన నాలెడ్జ్ ఏంటో మన దగ్గర ఉంచుకుని మనం స్ప్రెడ్ చేద్దాం.